పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారండి. పోసానిని అరెస్ట్ చేశారు. కానీ పోసాని లాంటి వాళ్ళు టీడీపీలో లేరంటారా? నాదో ప్రశ్న. పోసాని లాంటి వాళ్ళు జనసేనలో లేరంటారా? ఇది నేను అడిగే రెండు ప్రశ్నలు. ఈ రెండు పక్కన పెడితే కనుక ఇప్పుడు ఎవరంటే ఆర్పి ఎవరైతే ఉన్నారో, జబర్దస్త్లో యాక్ట్ చేసినటువంటి ఆర్పి మాట్లాడే కొన్ని నీతి మాటలు విందాం. ఫస్ట్ పోసాని మురళి గారి గురించి ఆర్పి గారు మాట్లాడే కొన్ని మాటలు విందాం ఏంటనేది. మీతో ఈ పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. పంచుకోండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి జీవితంలో ఎవరైనా పాడైపోతారంటే అందులో జగన్మోహన్ రెడ్డి తరపున పాడైపోయిన మొదటి అంచెలో పోసాని కృష్ణమురళి ఉంటాడు. అయ్యో, ఎందుకంటే జీవితంలో ఎవరైనా చదువుకునేది దేనికి? మంచి ఉద్యోగం దేనికి? డబ్బులు రావడానికి. డబ్బులు వచ్చేది దేనికి? ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి, కార్లు కొనడానికి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా ఇస్తా ఉంటే ఇవన్నీ ఎందుకు మధ్యలో? అంటే ఆయన సినిమాలు చేసేది దేనికి? జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళి, అలాగే కారు, అలాగే ఇల్లు, అలాగే డబ్బులు, ఇవన్నీ పోసాని కృష్ణమురళి గారు ఇచ్చారంట. ఈయన చెప్పిన లెక్క ప్రకారంగా పోసాని కృష్ణమురళి గారు అంతకుముందు కేరా ప్లాట్ఫామ్ ఏమో, అంతే కదా? దీనికి డబ్బులు, రైటర్ గా చేసిన దీనికి డబ్బులు వస్తే హుందాగా విలాసవంతమైన జీవితం, భవనాలు ఉండాలని. ఆయన ఎన్ని సినిమాలు చేస్తే డబ్బులు వచ్చాయో తెలియదు కానీ దానికి మించి 1000 రెట్లు డబ్బులు జగన్మోహన్ రెడ్డి 2010 నుంచి 2024 మధ్యలో ఇవ్వడం జరిగింది. ఈయన ట్రాన్స్ఫర్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వందల కోట్లు ఇచ్చాడు ఏంటో చెప్తున్నారు కదా, ఈయన త్రూ ప్రాపర్ ఛానల్ ట్రాన్స్ఫర్ చేసింది అన్నట్టుగా అంత ధీమాగా చెప్తున్నాడు ఈయన. నిజంగాను ఎగ్జాంపుల్, ఆయనకి ఈ రోజు 120 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. 120 కోట్లు. డెలైట్ అనే ఒక కంపెనీ ఉంటది ఇక్కడ గచ్చిబౌలి దగ్గర. దాంట్లో 10,000 స్క్వేర్ ఫీట్ స్థలం ఉంది. అదే విధంగా నేను ఆ రోజు కూడా చెప్పాను ఇదే ఏబిఎన్ లో, ఆయనకి మై హోమ్ పూజాలో 7,50,00,000 ఒక్కసారి దాంట్లో 10,000 స్క్వేర్ ఫీట్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఆయనకి ఈ రోజు 120 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆయనకి డెలైట్ అనే ఒక కంపెనీ ఉంటది గచ్చిబౌలి దగ్గర. దాంట్లో 10,000 స్క్వేర్ ఫీట్ స్థలం ఉంది. అదే విధంగా నేను ఆ రోజు కూడా చెప్పాను ఇదే ఏబిఎన్ లో, ఆయనకి మై హోమ్ పూజాలో 7,50,00,000 రూపాయలు విలువ చేసే 3 ప్లాట్లు ఉన్నాయి. ఒక దాంట్లో ఆఫీస్ పెట్టుకున్నాడు, ఒక దాంట్లో చిన్న కొడుకు ఉంటాడు, ఒక దాంట్లో భార్యాభర్తలు ఉంటారు, పెద్దోడేమో ఎక్కడో ఫారిన్ లో ఉంటాడు. ఈ విధంగా ఆయన 3 కార్లు ఉన్నాయి, అత్యంత విలువైన కార్లు ఉన్నాయి. ఇది కాకుండా చాలా సైట్లు ఉన్నాయి. ఇది కాక పెదకాక నేను ఒక ఊరు దగ్గర కూడా ఎకరాల భూములు కూడా ఆయనకు ఉన్నాయి. ఈ రోజు ఆయనకి నెలకి 16 లక్షల రూపాయలు రెంట్లు వస్తాయి. ఎక్కడ సంపాదించి ఎంతంత పెద్ద సినిమాలు చేసి ఏమంత 16 లక్షల రెంట్లు, అలాగే ఏంటి నీకా నాకా అన్న దాంట్లో 3 ఫ్లాట్లు, అలాగే 3 కార్లు, అలాగే ఇవన్నీ ఉండవాడిని కొడుకు ఫారెన్లో ఉన్నాడన్నారు. అలాగే ఈయనేమో ఎంతకాలం నుంచి సినిమాలు యాక్ట్ చేస్తున్నాడో, ఎంతకాలం నుంచి ఉన్నాడు ఈయన. కాబట్టి ఆస్తులు సంపాదించుకున్న వీటిల్లో ఉండకుండా ఉంటాయా? స్టార్ హీరో రెమ్యునరేషన్ తీసుకొని ఈ ఆస్తులన్నీ వస్తాయి. ఇది 100% ఆయనకున్నటువంటి ఆస్తుల తాలూకు చెత్త. ఇవన్నీ పక్కన పెడితే పోసాని కృష్ణమురళికి ఏం అర్హత ఉంది అని చెప్పి ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చారు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. అది కాకుండా రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా ఇచ్చారు. అంటే ఇతనికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి భజన చేసేది ఒక టైప్ అయితే, జగన్మోహన్ రెడ్డి ఒక పేపర్ పంపిస్తాడు. ఆ పేపరు రోజు ప్రతి ఒక్కరికి వెళ్తాది. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి పంపిస్తాడు. ఇంకా మీకు ఇంకో విషయం చెప్పాలి, మధ్యలో క్షమించాలి. 2023లోనూ ఎప్పుడో మన చంద్రబాబు నాయుడు గారికి అగ్రిస్ట్ ఒక సినిమా చేయమని మన సజ్జల రామకృష్ణారెడ్డి 3.5 కోటి ఇచ్చాడు డబ్బులు. ఇది వాస్తవం. 3.5 కోటి డబ్బులు ఇస్తే 70 లక్షలు ఆ సినిమా ఫినిష్ చేసి 2,80,00,000 లోపలేసుకున్నాడు. ఆ సినిమా ఆగిపోయింది, సర్టిఫికేట్ వచ్చిందిగా సినిమా ఆగిపోయింది. ఆ విధంగా దారుణమైనటువంటి ఆస్తులు సంపాదించింది మన పోసాని కృష్ణమురళి మాట్లాడిన ప్రతి మాట పేపర్లో ఉండే మాటే మాట్లాడతాడు. ఇది మాట్లాడండి, ఇది తిట్టండి, లోకేష్ గారిని ఇది తిట్టండి, చంద్రబాబు నాయుడు ఇది తిట్టండి అని ఒక పేపర్ వస్తుంది. అదే పేపర్ మర్చిపోద్దు. అదే విధంగా మనం గమనిస్తే ఈ రోజు పోసాని కృష్ణమురళి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశాడో, ఆంధ్రప్రదేశ్ పరంగా 11 సెక్షన్ల కింద కేసులు నమోదైనాయి. అందులో కులాల పేరు చెప్పి దూషించాడు. అదేవిధంగా వర్గ విభేదాల మధ్య చిచ్చు పెట్టాడు. అసలు ముఖ్యంగా మీకు ఎవరు తెలియని విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పథకం ఏంటంటే
కమ్మ, చంద్రబాబు నాయుడు గారు కమ్మ. అంటే కమ్మ వ్యక్తి చేతే కమ్మని తిట్టిస్తే కమ్మ వ్యక్తి ఎంత దిగజారిపోయాడని కమ్మోళ్ళే అనుకుంటున్నారు అనే సెన్స్ క్రియేట్ చేద్దామని పోసాని కృష్ణమల్ని రంగంలోకి దించాడు. మీరు కావాలంటే చూసుకోండి, పాత రోజుల్లో ఉండే వీడియోల్లో నేను కమ్మ, నేను కమ్మ, నేను కమ్మ, నేను నీలా బతకట్లేదు, కమ్మ అంటే ఒక విలువలు ఉంటాయి, నువ్వు కమ్మ పేరే పోగొట్టావని, కమ్మ నేను, కమ్మకు నువ్వు అర్హుడు కాదని కావాలని బాణం వదిలాడు పోసాని కృష్ణమురళిని. మీరు కావాలంటే చూసుకోండి. ఇప్పుడు మన FDC చైర్మన్ గా వచ్చిన తర్వాత చిరంజీవి గారి చేత దండం పెట్టించి దాన్ని ఏమో వీడియోలు పెట్టించి దాన్ని అప్లోడ్ చేపించి చిరంజీవి గారి యొక్క విలువను తగ్గించినట్టు వ్యక్తి ఆ రోజుల్లో పోసాని కృష్ణమురళి. FDC చైర్మన్ కి 2+2 గన్మ్యాన్లు, 2+2 గన్మ్యాన్లు. ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా, సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేశాడా, ధీరోదాత్తుడా, ఉత్తముడా? ఎందుకు చెప్పండి? మీరు కావాలంటే చూసుకోండి సార్. రామకృష్ణ గారు, ఇప్పుడు మన పవన్ గారు ఫస్ట్ ఒక వీడియో ప్రెస్ క్లబ్ లో ఉండేది టెలికాస్ట్ చేశారు. మీరు దాన్ని మ్యూట్ లో పెట్టి కానీ వింటే ప్రపంచంలో ఎవరైనా సరే ఇతను ఏదో బడుగు బలహీన వర్గాల కోసం. అర్థమైంది కదండి. ఏంటంటే ఆర్పి గారు చెప్పిన మాటలో నేను అడిగేది ఏంలే. ఇప్పుడు ఎలా అంటే ఆర్పి గారు ఏదైతే ఆయన మాట్లాడే మాటలో కొన్ని వ్యాఖ్యలు చేశాడు, ఎవరు పోసాని మురళీకృష్ణ అని కొన్ని మాటలు మాట్లాడాడు ఆయన. కాబట్టి వ్యాఖ్యలు చేయడంలో లేదా బూతులు తిట్టడంలో మనల్ని మించినోడు ఎవడన్నా ఉన్నాడా? ఆర్పీని మించినోడు ఎవరన్నా ఉన్నారా? లేదుగా. ఆయన ఎంతో ఆయనకి మించి మనం మాట్లాడుతున్నాంగా. కాబట్టి అది ఒక పక్కన పెడితే కనుక అలాంటప్పుడు ఆర్పీ మీద కూడా కేసు కట్టాలిగా. అలాంటప్పుడు ఆర్పీని కూడా రిమాండ్కి పంపాలిగా వాస్తవంగా అయితే కనుక. అది అలా పక్కన పెడతాం. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం మనం. కూటమికి ఒకళ్ళతో పుచ్చుకుని మాట్లాడే ఆర్పి గారు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. ఇన్ని మాటలు మాట్లాడిన దాంట్లో మరి ఆయనకి ఎంత వస్తున్నట్టు అర్థమైందా మీకు? ఒకళ్ళతో పుచ్చుకుని మాట్లాడిన పోసానికి నువ్వు కోట్ల ఆస్తులు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇస్తున్నాడు అని అన్న మీరు. కాబట్టి మీరు కూడా ఓ పక్కకు ఒరిగిపోయి పక్కకి మాట్లాడుతున్నారు కదా. మరి మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంత ఇస్తున్నారు అని సామాన్య ప్రజలు అనుకుంటారుగా, చాలామంది మాట్లాడుకుంటారుగా. బుర్రన్న వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తారు కదండి. ఆర్పీకి ఎంత ఇస్తున్నారంటావు? ఎందుకంటే మా వాళ్ళు కాదు, అసలు దుమ్ము దులిపేస్తున్నాడు టీవీల్లో ఇట్లు రోజా నువ్వెంత అంటే నువ్వెంత అన్నాడు, నువ్వేంటి ఇలా ఏకవచన పద ప్రయోగాలతోటి. అసలు రోజానేంటి అసలు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని ఎండగట్టేస్తున్నాడు మన వాళ్ళకి బూతులతోటి. కాబట్టి ఆర్పీకి ఎంత ఇస్తున్నారంటావు అని మాట్లాడుకోరా? కాబట్టి ఆర్పీ ఎంత సంపాదించుంటాడంటావు ఈ రకంగా? వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, వైఎస్ఆర్సీపీ మంత్రుల్ని వీళ్ళందరినీ ఎండగట్టేసి ఎంత సంపాదించి ఉంటాడంటావు అని మాట్లాడుకోరా? కాబట్టి మీకు వస్తున్నది ఎంత, మీకు ఇస్తుంది ఎంత, మీరు సంపాదించింది ఎంత? ఆర్పీ గారు మనం మాట్లాడేటప్పుడు మనతో పాటు మన గురించి కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసి మనం మాట్లాడాలి. యాక్చువల్గా కూటమిలో అరెస్టులు అంటూ జరుగుతూ వస్తే కనుక ఫస్ట్ ఆర్పీని అరెస్ట్ చేస్తారు. నాకు తెలిసి ఆర్పీని అరెస్ట్ చేయాలి వాస్తవంగా అయితే కనుక. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలో ఏంటి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎవరు మాట్లాడినానండి? ఇక్కడ వైసీపీ వాళ్ళు మాట్లాడారా, జనసేన వాళ్ళు మాట్లాడారా, టీడీపీ వాళ్ళు మాట్లాడారా? ఎవరు మాట్లాడినా కానీ కొన్ని పరిధులు ఉంటాయండి. ఆ పరిధులు దాటి మాట్లాడకూడదు. పోసాని కృష్ణమురళిని కూడా నేను ఎంకరేజ్ చేయటంలా. పోసాని కృష్ణమురళి గారిని కూడా నేను ఖచ్చితంగా ఆయన మాట్లాడింది తప్పే మొమ్మాటికని చెప్తున్నా. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తమ్ముడు తనడని ధర్మం మాట్లాడారంటాను నేను. కాబట్టి ఆయన మాట్లాడింది తప్పే. అలా ఎవరు మాట్లాడినా తప్పే, అదే నేను చెప్పేది. అలాగా ఆర్పీ మాట్లాడతాడు, అలాగే చింతమనేని ప్రభాకర్ ఆయన మాట్లాడతాడు. ఇలా చాలామంది ఉన్నారు కూటమిలో కానీ జనసేనలో కానీ చాలామంది చూసుకుంటే కనుక. కాకపోతే ఏంటంటే అధికారంలో ఉంది వాళ్ళు, అధికారం కోల్పోయింది వీళ్ళు. కాబట్టి అధికారంలో ఆటోమేటిక్గా వాళ్ళ మీద ఏదో రెవెన్యూ ఉంటుంది కదా. సో ఆ రకంగా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఈ రకంగా తప్పుగా మాట్లాడి, బూతులు మాట్లాడి, తప్పుగా మాట్లాడిన వాళ్ళు అరెస్టులు చేయాల్సి వస్తే కనుక కూటమిలో చాలామంది అరెస్టులు చేయాల్సి వస్తుంది. ఆ మాట వాస్తవమే కాదా? వాస్తవం అయితే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆర్పీ మాట్లాడిన మాటల గురించి కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, మీ బాధ్యతగా లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. అంతేకాదు వాళ్ళ అభిప్రాయం తెలియజేసిన వాళ్ళు అవుతారు. కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా వీడియోలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చూస్తున్నా మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.